ఓం నమ శివాయ. మరొకసారి అందరికీ ఒక ఆధ్యాత్మిక వీడియోకి స్వాగతం. ఒక దిక్కు 5 అంతస్తుల గోపురము, మరొక దిక్కు 7 అంతస్తుల గోపురము కలిగి 20 ఎకరాలలో విస్తరించిన ఈ దివ్యక్షేత్రము పేరు శ్రీ ఉత్తర కోశై మంగై మంగళనాథ స్వామి ఆలయం. తమిళనాడు రాష్ట్రంలో రామేశ్వరంకు వెళ్లే దారిలో రామనాథపురం నుండి ఆగ్నేయ దిశగా 18 కిలోమీటర్ల దూరంలో ఈ దివ్యక్షేత్రము వెలిసినది. దాదాపు 3000 సంవత్సరాలకు ముందే ఈ దివ్యక్షేత్రం వెలిసినదని తమిళ పురాణాలు చెబుతాయి. ఉత్తర కోస మంగై అనే పేరుకు ఒక గొప్ప అర్థం ఉంది. ఉత్తరై అంటే రహస్యము, కోస అంటే ఉపదేశము, మంగై అంటే పార్వతీదేవి అని అర్థం. పురాణాల ప్రకారము పరమేశ్వరుడు పార్వతీదేవికి సృష్టి రహస్యాలు, వేదాల గూఢార్థాలు ఇక్కడే ఉపదేశించారని చెబుతారు. అందుకే ఈ దివ్యక్షేత్రంను ఉత్తర కోస మంగై అని అంటారు. ఈ ఆలయంలో ప్రధాన దేవతలు శ్రీ మంగళనాథ స్వామి స్వయంభూ లింగ రూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. అమ్మవారు మంగళ నాయకి దేవి. భక్తి వైభవాన్ని తనలో దాచుకున్న ఈ దివ్యక్షేత్రము భక్తుల హృదయాలలో అచంచలమైన విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుంది. దక్షిణ భారతంలోని ఈ అపూర్వ శైవ క్షేత్రము శివభక్తులకు ఒక ప్రధాన పుణ్యక్షేత్రం. భక్తులు ఈ దివ్యక్షేత్రంలో సంతాన ప్రాప్తి, కుటుంబ శాంతి మరియు దాంపత్య సౌఖ్యం కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఈ ఆలయంలో అత్యంత విశేషము 6 అడుగుల ఎత్తులో ఉన్న మరకత నటరాజస్వామి విగ్రహం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఎమరాల్డ్ విగ్రహం, అంటే పచ్చరత్నంతో చేయబడిన విగ్రహం. సాధారణ రోజులలో స్వామివారి ఎమరాల్డ్ విగ్రహము చందనంతో కప్పబడి ఉంటుంది. కానీ సంవత్సరంలో ఒకసారి మాత్రమే, అనగా మార్గశిర మాసంలో తిరువాదిరై అనే పండుగ రోజున చందనపు కప్పును తొలగించి భక్తులకు మహాదర్శనమును కల్పిస్తారు. స్వామివారి ఈ దివ్య దర్శనానికై ఆ రోజు లక్షల మంది భక్తులు తరలి వస్తారు. ఆలయ నిర్మాణ శైలి ద్రవిడ వాస్తుకలకు ఒక అద్భుత నిదర్శనము. గోపురాలపై చెక్కిన శిల్పాలు, మండపాలలోని స్తంభాలు, దేవతా విగ్రహాలు కళాత్మక వైభవాన్ని తెలియచేస్తాయి. ఈ ఆలయ నిర్మాణానికి పాండ్యరాజులు విశేష కృషి చేశారని చరిత్ర చెబుతుంది. శాపగ్రస్తమైన మొగలి పూలను శివారాధనలో మరెక్కడ వాడరు. కానీ ఈ దివ్యక్షేత్రంలో శివపార్వతుల అనుగ్రహంతో మొగలి పువ్వులతో ప్రత్యేక పూజ చేస్తారు. పురాణ గాథల ప్రకారము ఈ క్షేత్రంలో అసురుడైన రావణాసురుడికి మరియు భార్య మండోదరి దేవికి బాలుని రూపంలో శివుడు దర్శనమిచ్చినాడని చెబుతారు. తమిళ పురాణాల కథనం ప్రకారము 1000 శివభక్తులు ఈ దివ్యక్షేత్రాన్ని నిర్మించారని చెబుతారు. ఈ దివ్యక్షేత్రంలోని మంగళ తీర్థంలో స్నానం చేస్తే పాపాలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. అనేక మంది భక్తులు తమ కోరికలు నెరవేరిన తర్వాత తిరిగి ఈ దివ్యక్షేత్రానికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఉత్తర కోస మంగై ఆలయం ఒక భక్తి కేంద్రం మాత్రమే కాదు, ఒక ఆధ్యాత్మిక యాత్ర. ఇక్కడ వచ్చిన ప్రతి భక్తుడి మనసులో ఒక ప్రశాంతత, ఒక దైవానుభూతి కలుగుతుంది. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.